దీవెనలు మెండుగా కుమ్మరించమని అడుగుతున్నాం. నీ ప్రియ కుమారుడు విజయ్, నీ కుమార్తె నయోమి, చేరు వచ్చిన బార్నబాసు సహోదరుడు, అయ్యా ఇంకొక సహోదరుడు నాయన మరి జక్రయ్య గారు, మరి నీ సన్నిధికి నడిపించి మీరు ఎంతగానో వాడుకొని అయ్యా మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రాలు, చదవబడిన వాక్యాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రాలు తండ్రి. మాట్లాడేది నేను కాదు ప్రభువా, నేను అందరి వలనే రక్త మాంసములతో కూడినటువంటి వాడను. నువ్వు నా నోటిని బూరగా చేసుకొని నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడలేనయ్యా. నా ఆత్మలో మీరుండి పలకకపోతే నేను పలకలేనయ్యా. ఈ వాక్యము నీది, ఈ సత్యము నీది. నీ బిడ్డలందరూ గ్రహించి ఆత్మీయమైన జీవితంలో ఎదగాలని, వారి జీవితంలో జరుగుతున్న తప్పులన్నీ తెలుసుకోవాలని ఈరోజు ఈ వాక్యాన్ని మా ముందుంచినావు నాయన. నీకు వేలాది స్తోత్రాలు తండ్రి. అయ్యా మరి వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి నాయన. అనేక మంది నీ ప్రియ బిడ్డలు నీ సన్నిధికి వచ్చి ఉంటున్నారు నాయన. నీకు వేలాది స్తోత్రాలు. మా కార్యము పూర్తయ్యేంత వరకు నీ హస్తాన్ని అయా ఆకాశమును అయా మరి మేఘములను బంధించి ఈ సమయంలో మాకు కొంత అవకాశాన్ని ఇవ్వమని అడుగుతున్నాం నాయన. మేము తిరిగి మళ్ళీ మా గ్రామాలకు వెళ్ళవలసి ఉంది నాయన. త్వరగా ముగించుటకు ప్రయత్నం చేస్తాను తండ్రి. అయ్యా మీరు ఒకసారి మీ కృపను మా మీద కుమ్మరించండి. మీ గాయపడిన హస్తాన్ని మా మీద ఉంచండి ప్రభువా. ఈ సమయంలో నాయన వాతావరణాన్ని బంధించండి నాయన. వర్షం అనేది లేకుండా తెలిపిరితనాన్ని దయచేయమని అడుగుతున్నాం. ఆదరించండి, కనికరించండి. ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్క బిడ్డను, ఇక్కడ వింటున్న ప్రతి ఒక్క బిడ్డను, వారి శరీరాన్ని వారి ఆత్మను మీ స్వాధీనంలో ఉంచుకోనండి నాయన. వారి మనసులలో ఉన్న గలిబిలి, ఆదుర్ద, టెన్షన్, తొందరపాటు సమస్తమును పక్కకు తొలగించి వేసి పీస్ ఆఫ్ మైండ్ దయచేయమని అడుగుతున్నాం. వాక్యం విన్నంత చేపునైనా వారిలో నెమ్మది కలిగి ఉండాలి, వారిలో ప్రశాంతత ఉండాలి. వారిలో జీవిస్తున్నటువంటి ప్రతి అంధకార శక్తిని, ప్రతి చీకటి శక్తిని, ప్రతి దురాత్మ శక్తిని, ప్రతి తంత్ర మంత్ర శక్తుల అధికారాలన్నిటినీ యేసు నామములో లయపరుస్తున్నాం. యేసు నామములో ప్రాంగం నుంచి విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ శక్తిని అలంగరమంతా నింపమని అడుగుతున్నాం నాయన. మీ పరిశుద్ధాత్మలో మమ్మల్ని దాచమని అడుగుతున్నాం, ఖాయమని అడుగుతున్నాం. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డుబండలు వచ్చినా, ఎవరు ఎన్ని ఆటంకాలు చేసినా నీ స్వార్థ ప్రకటించటకు నువ్వు మాకు ఇచ్చినటువంటి యోగ్యతను బట్టి నీకు వేలాది స్తోత్రాలు తండ్రి. నీకే ఘనత, మహిమ యుగములు కలుగునట్లు కార్యములు జరిగించమని నజరేయుడైన యేసయ్య నామములో, శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్.